హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ స్నాక్ ఐటెం. అది కూడా కేవలం ఒక కప్పు బియ్యం పిండితో చాలా టేస్టీగా ఉండే స్నాక్ ఐటెం అయితే చేసి చూపించేస్తానండి. ఇప్పుడు అది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి కూడా వేసేసుకోవాలి. శనగపిండి కూడా వేసేసుకున్నాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసేసుకోండి. ఇందులోనే ఒక కప్పు వరకు క్యారెట్ తురుము వేసుకోండి. క్యారెట్ తురుము వల్ల మనకి ఈ స్నాక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులోనే ఒక ఆలుని పొట్టు తీసేసుకొని ఆలుని కూడా ఇలా తురుముకొని వేసేసుకోవాలి. క్యారెట్ అలాగే ఆలు తురుము కూడా వేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా వామ్ అనేది క్రష్ చేసుకొని వేసుకోండి. వామ్ వేసుకోవడం వల్ల మనకి స్నాక్ ఐటమ్ అనేది మరింత రుచిగా ఉంటుంది. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక పావు టీ స్పూన్ వరకు కారం అనేది పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా వంట సోడా వేసుకోండి, మరీ ఎక్కువ కాదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా వంట సోడా కూడా వేసుకొని ఇవన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా మొత్తం చేతితో ఒకసారి ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ముందే వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇది మనం వేసుకున్న ఆలు తురుము, క్యారెట్ తురుము, ఉప్పు, కారం ఇవన్నీ ఉన్నాయి కదా, చక్కగా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీకి అయితే పిండి ముద్దను ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఈవినింగ్ టైంలో చక్కగా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉన్నాయని అడుగుతారు, మళ్ళీ కావాలంటారండి. అంత రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనము. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి పిండిని. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని మనం కూరగాయలు కట్ చేసుకుంటాం కదా, చాపింగ్ బోర్డు, ఆ బోర్డును అయితే తీసేసుకోండి. లేదంటే మీరు చపాతీ చేసుకునే రొట్టె పీటనైనా తీసుకోవచ్చు. ఇలా చాపింగ్ బోర్డు పైన కొద్దిగా పొడిపిండి వేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని పెట్టేసి చక్కగా చేతితోటే ప్రెస్ చేసుకోవాలండి. రొట్టె కొలతో కాకుండా చేత్తోనే ఒకటే లెవెల్లో వచ్చే విధంగా కొంచెం మందంగా ఉండే విధంగా ప్రెస్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం స్క్వేర్ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఈ మాత్రం మందమైనా ఉండాలి. ఇలా స్క్వేర్ షేప్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి. పిండి ముద్దను పెట్టేసుకొని కొంచెం మందంగా ఉండే విధంగానే చూసుకోండి. ఇలా చేసుకున్నాక చాక్తోని పొడవుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి పీసులు అనేటివి చక్కగా స్క్వేర్ షేప్లో వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఇదే షేప్లో రావాలని అయితే ఏం లేదండి, మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు పీసులు అనేటివి. ముందు ఇలా పొడవుగా కట్ చేసుకొని మళ్ళీ అడ్డంగా కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను ఇలా పొడవుగా అలాగే అడ్డంగా కూడా చిన్న పీసులాగా వచ్చే విధంగా కట్ చేసేసుకున్నాను. ఇక్కడైతే ఒక పీస్ తీసి చూపిస్తాను చూడండి. చక్క స్క్వేర్ షేప్లో వచ్చే విధంగా కట్ చేసుకున్నాను. ఎక్కువ టైం కూడా పట్టదండి. మనం ఈ స్నాక్ చేయడానికైతే చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా రావాలి మనకి. ఇంత మందం ఉండేటట్టు చూసుకోండి. ఇలా కట్ చేసుకున్న పీసులన్నింటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇక్కడ కట్ చేసుకున్న పీసులన్నింటినీ నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా చక్కగా వేడయ్యింది. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పీసుల్ని 1 బై 1 ఎన్ని పడతాయో అన్ని ప్యాన్లో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మనకి స్నాక్ అనేది పైన లేయర్ అంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. మనం ఆలు తురుము అలాగే క్యారెట్ కూడా వేసుకున్నాం కదా, భలే రుచిగా ఉంటుంది. పిల్లలు ఎవరైనా క్యారెట్ తినని వాళ్ళు ఉంటారు కదా, ఈ విధంగా చేసి పెట్టండి. మనం అసలు క్యారెట్ని వేసిన సంగతి కూడా తెలీదు. చక్క ఇవన్నీ ఒక పక్కన మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పైనుంచి కొద్దిగా స్పూన్తో ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే చక్క ఒక పక్క అయితే మంచి కలర్ అనేది వచ్చేసింది. వీటన్నింటినీ రివర్స్ చేసేసుకుందాము. ఇంకో పక్క కూడా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి స్నాక్ ఐటమ్స్ అలాగే వెజ్, నాన్ వెజ్ కూడా చాలా రకాలైనవి పోస్ట్ చేశానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటివి నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. వీలుంటే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. మనం వేసుకున్నవన్నీ చక్క రెండు వైపులా మంచి కలర్ వచ్చేసినవి. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మిగతా కట్ చేసుకొని ఉంచుకున్న పీసులను కూడా అలాగే చక్క డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసి అయితే మీకు చూపించేస్తానండి. ఇక్కడ మొత్తం అన్నీ చక్క డీప్ ఫ్రై
వేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా కేవలం ఒక కప్పు బియ్య పిండితో చాలా రుచిగా ఉండే స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. పైన లేయర్ అంతా కరకరలాడుతూ ఉంటుంది. మనం శనగపిండి కూడా వేసుకున్నాం కదా. చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇలా చేసి పిల్లలకి టమాటా సాస్తో కనుక సర్వ్ చేసి ఇవ్వండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్నాక్ ఐటమ్ అయితే నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.